హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ అయిన రాయన్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదనేది మాట్లాడుకుందాం. మీకు తెలుసో తెలీదో, ఈ మూవీని మన ధనుష్ గారు స్వయాన డైరెక్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ రివ్యూ, పురుషోత్తముడు రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి లుక్ వేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్, మన హీరో తన ఫ్యామిలీతో కలిసి చెన్నైలో ఒక చిన్న ప్లేస్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటూ ఉంటాడు. అదే ఏరియాలో దూర్సి అండ్ సేతు అనే రెండు గ్యాంగ్స్ మధ్య వార్స్ జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల్లో మన రాయన్ ఫ్యామిలీ ఎలా ఇరుక్కుంది, తర్వాత ఏం జరిగింది, అసలు ఈ రాయన్ ఎవరు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, డైరెక్షన్ బై ధనుష్ ఈజ్ బ్రిలియంట్. పాప అంటే ఒక ఫీల్ గుడ్ మూవీతో డైరెక్షన్ డెబ్యూ చేసి అందరిని ఇంప్రెస్ చేశాడు. ఈసారి కంప్లీట్ జాన్రాని షిఫ్ట్ చేసి తనలో ఉన్న ఒక రా అండ్ ఇంటెన్స్ డైరెక్టర్ని బయటకు తెచ్చి రాయన్ తీశాడు. కొన్ని మంత్స్ గా తమిళ సినిమాలో మిస్ అవుతున్న ఆ రానెస్ ని మళ్ళీ స్క్రీన్ మీద చూపించి బాగా సాటిస్ఫై చేశాడు. స్టోరీ లైన్ చాలా సింపుల్ గానే ఉంటుంది, బట్ ఆ స్టోరీకి సెట్ అయ్యే క్యారెక్టర్స్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మనల్ని స్క్రీన్ కి ఉక్కేలా చేశాడు. తనే మెయిన్ లీడ్ అయినా కూడా సపోర్టింగ్ యాక్టర్స్ అందరికి మంచి క్యారెక్టర్స్ అండ్ స్క్రీన్ టైం ఇచ్చాడు. సెటప్ పోర్షన్ స్లోగానే ఉన్నాయి. ఇంటర్వెల్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు రచ్చోభ్య. కొన్ని సీన్స్ లో అయితే ఎవర్రా వెట్రిమారన్ ఫీల్స్ అయితే వచ్చాయి. సినిమాటోగ్రఫీస్ రస్టిక్ అండ్ న్యాచురల్. మనం ఆ ప్లేస్ లో ఉన్నామా అనే ఫీల్స్ నిచ్చింది. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ లో కెమెరా వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లైటింగ్స్, కలర్స్ అన్ని బాగున్నాయి. హీర్ కమ్స్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద ఫిల్మ్, బీజిఎం బై ద లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు. ఇంట్రో టైటిల్స్ నుండి సినిమా ఎండ్ అయ్యే వరకు సీన్ కి తగ్గట్టు నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో తాండవం బీజిఎం కి గూస్ బంప్స్ వచ్చాయంతే. యాక్షన్ కొరియోగ్రఫీ ఈజ్ గుడ్. ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, బట్ ఎవ్రీ ఎపిసోడ్ ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ రిచ్, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వనే లేదు. ఎడిటింగ్ ఈజ్ క్రిస్ప్, పర్ఫెక్ట్ ఉండింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సింగిల్ లైన్ డైలాగ్స్ ఆర్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, స్టోరీ చాలా రొటీన్ గా ఉంటుంది. ఎప్పుడో మన చిన్నప్పటి నుండి చూస్తున్న రివెంజ్ డ్రామా స్టోరీనే ఉంటుంది. సెటప్ పోర్షన్స్ కి కొద్దిగా ఎక్కువ టైమే తీసుకున్నారు, అక్కడ కొంచెం డ్రాగ్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ సేమ్ ఫీలింగ్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మళ్ళీ డ్రాగ్ చేశాడరా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ విలన్ కి హీరోకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఇంకొంచెం ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేది అనిపించింది. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ధనుష్ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ హిస్ రోల్. డైరెక్టర్ గా 100% న్యాయం చేస్తే యాక్టర్ గా 200% ఇచ్చాడు. యాక్షన్స్, ఎమోషన్స్ ఇలా సీన్స్ తో సంబంధం లేకుండా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సందీప్ కిషన్ కి చాలా డేస్ తర్వాత ఒక మంచి రోల్ పడింది అండ్ హీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఆ క్యారెక్టర్ కి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీతో బాగా ఇంప్రెస్ చేశాడు. సిస్టర్ రోల్ లో దుషరా విజయన్ గారు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్టే చేయలేదు తన దగ్గర నుండి ఈ లెవెల్ పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ అయితే మెంటల్ మాస్, గూస్ బంప్స్ వస్తాయి అంతే. అండ్ నెక్స్ట్ ఎస్జే సూర్య గారు, ద పవర్ హౌస్ ఆఫ్ యాక్టింగ్, మాటల్లేవు ఎర్రగా తీసాడంతే. అండ్ ద ఫైనల్ బెట్ ఇట్ ఈస్ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ బెటర్ సెకండ్ హాఫ్. ఇట్స్ ఎ పక్కా వాచబుల్ రా అండ్ రస్టిక్ రివెంజ్ డ్రామా. ఇది పక్కా థియేటర్ ఫిల్మ్. రేపు ఓటీటీలో చూస్తే మీకు ఇదే కిక్ రాకపోవచ్చు, సో ట్రై టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఈ రివ్యూకి ఎంతేనండి. ఈ రోజు మీరు ఏం సినిమా చూస్తున్నారు, చూసాక ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్తే నేను చూసి తెలుసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.